పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని అదనపు భారం పడ్డప్పటికీ సన్నబియ్యం ఇస్తుందన్నారు శాసనసభ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో లబ్ధిదారుడి ఇంట్లో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి భోజనం చేశారు. అందరికీ సాగు తాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు. సొంతూరైన ఊరుమడ్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించినటువంటి సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉరుమడ్ల గ్రామంలోని దళితవాడలో జనార్దన్ గారి ఇంట్లో భోజనం చేయడం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి బియ్యాన్ని ఎక్కువ భాగం అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. అది అమ్మి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమాన్ని కొంత భారం అయినప్పటికీ దాదాపు 50-55 రూపాయలు కిలో పడుతున్నప్పటికీ పేద ప్రజలకు తప్పనిసరిగా కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మన జిల్లాకు సంబంధించిన వాళ్ళే. అందుకనే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కీలక పాత్ర అధికార యంత్రాంగం గాని అదే విధంగా ప్రజలు గాని స్వాగతిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికే మా శాసనసభ్యులు వీరేశం గారు చాలా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న చాలా సమస్యలు 100% ఇటు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇటు ప్రభుత్వం యొక్క సహకారంతోనే పూర్తి చేస్తా ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు